మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 2 రాళ్ళ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచిన చూస్తే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని బాగు చేస్తాడు, మన స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకు కన్నీరు దేవుడు తుడుస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరిచే దేవుడే ఉంటున్నాడు. ఆదరిస్తాడు, బలపరుస్తాడు. కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించి దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు. మన జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనకు అనారోగ్యాన్ని అంతా కూడా దేవుడు తొలగించి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. బలహీనతలన్నీ దేవుడు తొలగించి తన బలం శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. మనల్ని దర్శిస్తాడు. మరణకరమైన రోగంతో బాధపడుతున్న హిజ్కియాను దేవుడు దర్శించాడు, స్వస్థపరచాడు, బాగు చేశాడు. అదే రీతిగా దేవుడు మన జీవితాన్ని కూడా బాగు చేసే దేవుడు అంటున్నాడు. మన పట్ల కార్యం జరిగిస్తాడు. దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి. యథార్థంగా దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలి. నమ్మకంగా దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలి. బలమైన విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునితో మన సహవాసం మనము కలిగి ఉండాలి. పాడైన బ్రతుకులను దేవుడు మాత్రమే బాగు చేసే దేవుడు అంటున్నాడు. మనల్ని స్వస్థపరుస్తాడు. నూతన బలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హృదయవేదన తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ప్రతిదినం కూడా దేవుని మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మనం చూసేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రికి స్తోత్రాలు. ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు నాయన. అయా భ్రాంతులని తొలగించి ప్రభా ఆరోగ్యం ఇచ్చే దేవుడు నాయన. అయా కన్నీటి ప్రార్థన ప్రభా వినే దేవుడు, అయానికి స్తోత్రం. జవాబిచ్చే దేవుడు, ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు, అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభా. నీ కొరకు తండ్రి యథార్థంగా మేము జీవించేవారిగా ఉండాలి ప్రభా. పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. హృదయ వేదన తొలగించి ప్రభా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, సమాధానం అనుగ్రహించే దేవుడు, నెమ్మది దయచేసే దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా. సమృద్ధి అనుగ్రహించే దేవుడు, మేలు చేసే దేవుడు, మమ్మల్ని పోషించేవాడవు ప్రభా. స్తోత్రాలు. మా కోసములన్నీ కూడా అనుగ్రహించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. దినంసంలో మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభా. నేను మేము ఆశ్రయించేవారిగా మేము ఉండాలి ప్రభా. స్తోత్రాలయ్యా. ఒక నూతన బలం, నూతన శక్తిని అనుగ్రహించే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలని తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి అప్పులు తీర్చి ఆశ్రమించు దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. తననికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించుడగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ రోజున జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.